నమస్తే, స్ట్రైట్ టాక్ కార్యక్రమానికి స్వాగతం. 99 టీవీ చీఫ్ ఎడిటర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సతీష్ గారు మనతో ఉన్నారు. సతీష్ గారు నమస్తే. ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియ పూర్తయింది. మొత్తం 44,71,523 మంది ఓటర్ల వివరాలను అన్కలెక్టబుల్గా గుర్తించినట్లుగా అధికారులు తేల్చారు. అంటే 44 lakhs అంటే 10% ఆఫ్ టోటల్ ఓట్స్. మేజర్ పోర్షన్ కాబట్టి దాని ఎఫెక్ట్ ఎవరి మీద ఉండే అవకాశం ఉంది? ఎవరి మీద ఇన్ ద సెన్స్ ఏ పార్టీకి అది నష్టం, ఏ పార్టీకి అది లాభం అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఈ సర్ అనేది తీసుకోవటం కరెక్టే. ఎందుకంటే దీని ఉద్దేశం ఏంటి? ప్రధానంగా ఎక్కడెక్కడైతే ఈ వేరే అడ్రస్లో న్యూస్ ఉండడం, దాన్ని స్ట్రీమ్లెస్ చేయటం, మరణించిన ఓటు కంటిన్యూ అవుతుండడం, అలాగే 2 కార్డులని కలిగి ఉండడం, ఓటర్లు అందుబాటులో లేకపోవడం, ఇలాంటి క్రైటీరియాస్తో ఈ సర్ ప్రక్రియని తీసుకొచ్చి ఎవరు అసలైన ఓటర్లు, దానికి ఒక సిస్టమేటిక్గా దాన్ని ఒక సరళీకృతం చేసే విధానంలో తీసుకున్న విధానం. అయితే ఇక్కడ తెలంగాణలో మనకు తెలుసు August 3 వరకు కొంత గడువు పెంచారు. ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రక్రియ పూర్తి కాలేదు. ఇక్కడ రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యర్థన మేరకు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఇక్కడ August 3 వరకు పెంచారు. బట్ ఆంధ్రప్రదేశ్లోనైతే July 24 ఈ సర్ ప్రక్రియ ముగిసింది. ఈ ముగిసిన నేపథ్యంలో ఫైనల్గా ఏం తేలిందంటే దాదాపు 44,71,000 ఓట్లు తొలగింపు జాబితాలో చేర్చినట్టుగా సమాచారం. ఇక దీనిపై అఫీషియల్ ఇది కూడా అక్కడ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్న వ్యక్తి చెప్పాల్సి ఉంది. కానీ ఇంకా దాదాపు దాని వివరాలు అన్ని మీడియాల్లో వచ్చాయి. July 31 విడుదలయ్యే ఈ ముసాయిదా ఓటర్ల జాబితాలో ఈ ఓటర్ల పేర్లు ఉండకపోవచ్చు అని తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజు తెలుస్తుంది ఇంకా అఫీషియల్గా July 31 ముసాయిదా జాబితా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సర్ ప్రక్రియ ముగిసింది. సో అండ్ సో వీళ్ళు ఇక ఓటర్లు వీళ్ళు ఈ అడ్రస్ కింద ఉన్నారని ఇంకా పెర్ఫెక్ట్గా ఉంటారు. 2 కార్డులు కలిగిన వాళ్ళు, మరణించిన ఓటు హక్కు ఉన్న వాళ్ళు, ఇవన్నీ ఇక్కడ ఉండరు. ఆ లిస్టు July 31 రాబోతోంది. కానీ టెంటేటివ్గా తెలిసింది ఏంటంటే 44.71 లక్షల ఓట్లు ఈ తొలగింపు జాబితాలో ఉన్నాయనేది ఇక్కడ మేజర్ ఇష్యూగా కనిపిస్తోంది. ఇక్కడ మనం చూస్తే ఈ ఏడాది May 25 నాటికి, అంటే ఈ సర్ ప్రక్రియ ప్రారంభించడానికి ముందు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓట్లు మనం చూస్తే 4,16,26,694 మంది ఓటర్లు ఉన్నారు. అందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసి దాన్ని తిరిగి స్వీకరించి డిజిటలైజ్ కూడా చేశారు. వివరాల సేకరణకు వీలు కాని ఫారాలు కూడా డిజిటల్ అయినట్టుగా ఎన్నికల సంఘం పరిగణిస్తోంది. ఇప్పుడు ఏంటంటే ఇవి మనం ఇందాక ప్రస్తావించినట్టుగా వీటిలో అత్యధిక ఓటా మరణించిన ఓటర్లు, అంటే ఓటు హక్కు ఉంది కానీ వాళ్ళు మరణించారు అంటే ఇంకా అది ఉండదు. రెండోది మనం చూస్తే వాళ్ళ సంఖ్య ఏంటంటే అత్యధిక ఓట మరణించిన వాళ్ళ సంఖ్య ఏంటంటే 15,19,558 మంది. అంటే 15,19,558 మంది ఓటర్లు మరణించి ఉన్నా ఇంకా వాళ్ళు ఓటర్ లిస్టులో ఉన్నారు, వాళ్ళకి ఓటు గుర్తింపు కార్డు ఉంది. ఇలాంటివే దొంగ ఓట్లకు అవకాశం ఉంటాయి. ఇప్పుడు ఆ ఓటర్ ఉండకపోయినా ఓటర్ లిస్టులో ఉంది, ఆ నేపథ్యంలో ఎవరో ఒకరు ఓటు వేసే అవకాశం ఉంది. రెండోది ఇక శాశ్వతంగా చిరునామా మారిన వారు, అంటే పర్మనెంట్గా చిరునామా మారిన వారు 14 లక్షలు ఉన్నారు. అన్ట్రేసబుల్ ఆబ్సెంట్ ఓటర్లు, అంటే ట్రేస్ కాలేదు ఆబ్సెంట్ ఓటర్లు, వాళ్ళు అసలు ఆ ఓటర్ ఉన్నాడా లేదనేది ఇన్ఫర్మేషన్ లేదు. అలాంటి ఓటర్లు 7,76,000 మంది ఉన్నారు. డబుల్ ఎంట్రీలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో ఓటు హక్కు ఉంటుంది, అదే వ్యక్తికి కడపలో కూడా ఉండొచ్చు, తిరుపతిలో ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. ఎందుకంటే మన ఇప్పుడు ఇక్కడే హైదరాబాద్లో చాలా మంది ఉన్నారు. హైదరాబాద్లో ఉన్న చాలా మంది ఓటర్స్కి 2 ఓటర్ కార్డులు ఉన్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ది ఉంది, ఇక్కడ కూడా ఉంది. కొందరు అక్కడికి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు ఉన్నారు. అదే సందర్భంలో ఇక్కడ కూడా వాళ్ళకి ఓటు ఉన్న సందర్భం ఉంది. ఒక్క అసెంబ్లీ ఎన్నికలు సమయంలో మాత్రమే ఆంధ్రప్రదేశ్ వెళ్తున్నారు. మిగతా GHMC ఇక్కడ జరిగే లోకల్ ఎలక్షన్స్ వీటన్నిటిలో కూడా ఇక్కడ మళ్ళీ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. డబుల్ ఓటు ఉండకూడదు కదా. అలాంటి ఓటర్లు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సర్ ప్రక్రియ ముగిసిన తర్వాత అలాంటి ఎంట్రీలు 7,32,566 ఉన్నాయి. అలాగే 2002 నాటి ఓటర్ జాబితాతో మ్యాపింగ్ కాని వారు 8,55,000 మంది ఉన్నారు. ఎందుకంటే 2002 జాబితాను ఇక్కడ ప్రామాణికంగా తీసుకున్నారు కాబట్టి వాళ్ళు మ్యాప్ కాలేదు. సరే, ఇవన్నీ అయిపోయాయి, సర్ ప్రక్రియ ముగిసింది. కానీ ఈ 44 లక్షల ఓట్లు ఎవరివి? ఈ 44 లక్షల ఓట్లు గతంలో పోల్ అయ్యాయా? ట్రేస్ కాని ఓట్లు, మరణించిన ఓట్లు కూడా ఈ ఓటర్ లిస్టులో ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చాలా కీలకమైంది. ఇప్పుడు ఈ ఓట్లు ఎవరివి అని ఇప్పుడు ఎందుకంటే మనకు తెలుసు, మనం 2024 ఎన్నికల లెక్కలు తీసుకుంటే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్లు వచ్చాయి. ఆ 40% ఓట్లలో ఇవేమైనా ఉన్నాయా? ఒకటి.
లేదు కూటమి పరంగానే తీసుకుందాం, కూటమికి కూడా 50% వరకు వచ్చాయి, 49 ఓట్లు వచ్చాయి. వాటిలో ఏమైనా ఉన్నాయా? ఈ ఓట్లు 44 లక్షల ఓట్లు ఇప్పుడు తొలగింపుకు గురవుతున్నాయి. ఈ 44 లక్షల ఓట్లు తొలగింపుకి సహజ కారణం ఉంది. చెప్పాను కదా, అన్ట్రేసబుల్, మరణించటము, తర్వాత శాశ్వత చిరునామా లేకపోవటం, డబల్ ఓటు ఉండటం, వీటన్నిటికి సంబంధించినవి. దీని ఇంపాక్ట్ ఇప్పుడు ఎవరి మీద పడుతుంది అన్నది ఇప్పుడు చర్చ స్టార్ట్ అవుతుంది. పార్టీ ఒక కూటమి అధికారంలోకి రావడానికి ఖచ్చితంగా ఈ ఓట్లు కీలకమే. ఎందుకంటే మనం చూసుకుంటే కనుక 2024 ఎన్నికల్లో 50% కూటమికి వస్తే 40% వైసీపీకి వచ్చింది. అంతే కదా, 10% అంటే అధికారం ఎవరి చేతిలోకి రాబోతోంది అనేది డిసైడ్ చేసే ఫ్యాక్టర్ కీలకమైన ఇది. ఖచ్చితంగా. అంటే ఒక రకంగా 175 నియోజకవర్గాలు 44 లక్షలు ఓట్లు తీసేటప్పుడు ఖచ్చితంగా చాలా ఇంపాక్ట్ ఉన్న ఓట్లు ఇవన్నీ. అంటే అలా మనం సరాసరి చూసుకుంటే, అందుకు ఇప్పుడు ఏంటంటే ఇది ఎవరి ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుందని. అంటే ఇక్కడ ప్రతిపక్షాల విమర్శలు ఏంటి? తెలంగాణలో 1 కోటి ఓట్లు తొలగించబోతున్నారు సర్ ప్రక్రియ ద్వారా అని స్వయాన్ని ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అలాగే బీఆర్ఎస్ కొన్ని ఆరోపణలు చేస్తుంది. లేదు ఇది కరెక్ట్ పద్ధతి అని బీజేపీ అంటుంది. బెంగాల్లో 90 లక్షల ఓట్లు తొలగింపుకు సంబంధించి కూడా కొంత రాజకీయంగా దుమారం రేపింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఓట్లు సర్ ప్రక్రియ అనేది మంచిదే, మనం వెల్కమ్ చేయాల్సిందే. కానీ ఇప్పటివరకు 44 లక్షల ఓట్లు ఏవైతే తొలగింపబడుతున్నాయో సర్ ప్రక్రియ తర్వాత, ఇవి ఇప్పటి వరకు ఇందులో కనీసం సగం ఓట్ల పరంగా తీసుకున్నాం మనం. ఒక 22 లక్షలు 23 లక్షలు కనీసం 25 లక్షల ఓట్లైనా గత ఎన్నికల్లో ఎవరికొకరికి పడి ఉండొచ్చు. అంటే పడి ఉండొచ్చు అంటే ఖచ్చితంగా దొంగ ఓట్ల పరంగా కానీ, లేదంటే ఒకరు స్లిప్ పట్టుకుని ఇంకొకరు వెళ్ళటం కానీ ఏదో జరిగి ఉండొచ్చు. మరణించినా కూడా ఇన్ని సంవత్సరాల్లో ఓటు ఉన్నాయంటే ఆ ఓటుకు కొందరు వినియోగించుకున్నారంటే మరణించిన వ్యక్తి వచ్చి ఎట్లా వినియోగించుకుంటాడు? అందుకే ఏమంటున్నానంటే ఇది ఖచ్చితంగా రాజకీయ పార్టీలకు ఇంపాక్ట్ చూపించేదే. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇంపాక్ట్ ఉందా, కూటమి మీద ఉందా అన్నది మనకి తేలాల్సి ఉంది. కానీ రాజకీయంగా ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం ఆరోపిస్తున్నారు? ఖచ్చితంగా కూటమి ఇక్కడ అక్కడ ఎన్డీఏ అధికారంలో ఉంది కాబట్టి, కూటమి అధికారంలో ఉంది కాబట్టి చాలా సిస్టమేటిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల ఓట్లని ఈ సర్ ప్రక్రియ ద్వారా తొలగించారన్న అంశాన్ని పదే పదే ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. కొందరు బయటకు మాట్లాడకపోయినా ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు, మా ఓట్లు అక్కడెక్కడ ఉన్నారు కదా అని. ఎందుకంటే గతంలో ఈవీఎంలు మేనేజ్ చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇప్పుడు ఈ ఓట్లు తొలగింపుకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ జూలై 31న ముసాయిదా వచ్చిన తర్వాత ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఇష్యూ చేసుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ తొలగించిన ఓట్లన్నిటికీ ఒక సహేతుక కారణాలు కూడా ఉన్నాయి. కానీ నిజంగా ఈ ఓట్లలో ఆ ఓట్లు మెజార్టీ ఓట్లు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవా, లేదంటే కూటమి ఓట్లు కూడా ఉన్నాయా, సర్ ప్రక్రియ సరైన రీతిలోనే ఆంధ్రప్రదేశ్లో జరిగిందా, ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు రాజకీయంగా ముందుకు వస్తున్నాయి. ఏదేమైనా ఖచ్చితంగా ఎవరో ఒకరికి గట్టిగా ఇంపాక్ట్ ఉండే అంశమే. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంత కలవరం కనిపిస్తుంది. అంటే కలవరం అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఇక్కడ ఎన్డీఏ అధికారంలో ఉంది కాబట్టి ఏదో చేస్తుంటారు, మమ్మల్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంటారు అన్నది వీళ్ళ అనుమానం. అంటే వైసీపీ సింపథైజర్స్ ఎవరో గుర్తించి వాళ్ళ ఓట్లు లేకుండా చేశారనేది ఆ పార్టీ భావన. అంటే పార్టీ అనుమానం, ఆ పార్టీ అనుమానం. కానీ వాళ్ళు అనుమానం పడుతున్నారు. కానీ సరి ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అంత కరెక్ట్గానే ప్రక్రియ చేశామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కూడా దాని మీద వివరణ ఇచ్చారు. ఇప్పుడు 31 అంటే కరెక్ట్ ఇంకా 5-6 రోజులు. ఈ 5-6 రోజుల్లో ఫైనల్ ముసాయిదా రిలీజ్ అయిపోద్ది. రిలీజ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ గణాంకాలన్నీ తేలుతాయి. అప్పుడు కూడా మాకు నేను ఉండి కూడా మా ఓటుకు తొలగించారని ఎవరైనా ఇష్యూని రేజ్ చేశారంటే మాత్రం అది కొంచెం దుమారం రేపే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా అనుమానం. అంటే రాజకీయంగా ఎందుకు అనుమానం అంటే అక్కడెక్కడ ఎన్డీఏ ఉన్నారు కాబట్టి, ఇక్కడ మేము పోటీగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఈ విధంగా దెబ్బ కొడతారు, రాజకీయంగా ఈ విధంగా దెబ్బ కొట్టారు. ఈ తొలగించిన 44 లక్షల ఓట్లలో మా ఓట్లు మెజార్టీ ఉన్నాయని ఆఫ్ ది రికార్డ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత అనుమానం వ్యక్తం చేస్తుంది. ఆన్ రికార్డ్గా కూడా ఒకరిద్దరు మాట్లాడారు. కానీ జూలై 31 ముసాయిదా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపై రెస్పాండ్ అయ్యే అవకాశం అయితే ఉంది. వాళ్ళు రెస్పాండ్ అయ్యే నేపథ్యంలో మరి రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలాంటి వివరణ ఇస్తుంది, రాజకీయంగా ఇది కొంత దుమారానికి ఏమైనా దారి తీయబోతుందా, కొన్ని రాష్ట్రాలు రాజకీయంగా దుమారం రేపింది కాబట్టి అనేది మనం వేచి చూడాలి. రైట్. ఇక ఒక్క నిమిషం, దీనికి కంటిన్యూషన్గా ఈ జాబితాలో జిల్లాల వారీగా కూడా డీటెయిల్స్ ఇచ్చారు. అదేంటంటే మొత్తం 16 జిల్లాల్లో 10% పైగా అన్కలెక్టబుల్